జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, మీరు గురు సందేశాలలో సప్తకోశ శుద్ధికి సంబంధించి ఇప్పటి వరకు 2 కోశాల గురించి తెలుసుకున్నారు. ఒకటి అన్నమయ కోశం, మరొకటి ప్రాణమయ కోశం. అన్నమయ కోశం శరీరానికి సంబంధించింది, ప్రాణమయ కోశం అనేది శక్తికి సంబంధించింది. అన్నమయ కోశంలో జీవించే వాళ్ళకి ఆహారము, నిద్ర, మైథునం, భయాలు అనేటటువంటి 4 లక్షణాలు ఉంటాయి. ప్రాణమయ కోశంలో జీవించేటటువంటి వాళ్ళకి విలాసము, వినోదము, శృంగారము, భోగలాలస జీవితానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అన్నమయ కోశం పంచ కర్మేంద్రియాలకు సంబంధించింది, ప్రాణమయ కోశం పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించింది. ఎవరైతే అన్నమయ కోశంలో పూర్తిగా ఇరుక్కుపోతారో వాళ్ళు ఆహారాన్ని గురించి, సెక్స్ని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు. తమోగుణం ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా భయపడుతూ ఉంటారు. అదే ప్రాణమయ కోశంలో జీవించే వాళ్ళని గమనించండి. వాళ్ళకి జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచం నుండి సమాచారాన్ని విపరీతంగా సేకరిస్తూ ఉంటాయి. ఆ సమాచారానికి అనుగుణంగా కర్మేంద్రియాలు కర్మలను ఆచరిస్తూ ఉంటాయి. ఆ విధంగా సమాచారం పెరుగుతూ ఉంటుంది, కర్మ బంధం పెరుగుతూ ఉంటుంది, సంస్కారాల మోతాదు పెరుగుతూ ఉంటుంది, జీవితం అన్ని విధాల సమస్యాత్మకమవుతుంది. మీరు గత 20,000 సంవత్సరాల మానవ నాగరికత పరిణామాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మానవులలో తమోగుణం ఎక్కువగా పెరుగుతుంది, రజోగుణం ఎక్కువగా పెరుగుతుంది, సత్వగుణం యొక్క మోతాదు తగ్గిపోతూ ఉంది. శారీరక సుఖానికి, ఇంద్రియాల విలాస, వినోద, శృంగారాలకు అలవాటు పడే వాళ్ళందరూ కూడా ఈ 2 మట్టాలకే పరిమితం అవుతారు. ఈ 2 మట్టాలు బలహీనమయ్యాయి అనుకోండి, జీవితం అన్ని విధాల కుప్పగూలిపోతుంది. ఈ 2 మట్టాలు అతిగా పనిచేసాయి అనుకోండి, జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏం జరుగుతుందో జాగ్రత్తగా పరిశీలించండి. తమోగుణం బాగా పెరుగుతుంది, రజోగుణం బాగా పెరుగుతుంది, సత్వగుణం గణనీయంగా తగ్గిపోతుంది. ఒకవైపు భయం, రెండో వైపు ఉద్రేకం, ఒకవైపు తమోగుణం, రెండో వైపు రజోగుణం. ఈ విధంగా మానవ జాతి యావత్తు నిర్వీర్యమైపోతుంది. అయితే ఎవరికైతే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం 2 సమాన స్థాయిలో పనిచేస్తాయో, సమానమైన మోతాదులో పనిచేస్తాయో వారు మాత్రమే ఉన్నతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా సమూలంగా పతనం కావటానికి మూల కారణం అన్నమయ కోశంలో జీవించే వాళ్ళు శారీరక సుఖానికి అలవాటు పడుతూ, భౌతిక సంపదను సమకూర్చుకుంటూ వస్తు ప్రపంచంలో పూర్తిగా నిమగ్నం కావటం, సులభతరమైన జీవితం కోసం ఆరాటపడటం. ప్రాణమయ కోశంలో జీవించే వాళ్ళని గమనించండి. ఆర్థికపరమైన అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు, భోగ లాలస జీవితం కోసం ఆరాటపడుతూ ఉంటారు, విలాసం కోసం, వినోదం కోసం, శృంగారం కోసం పరితపిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రపంచాన్ని తమ అవసరార్థం ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే నా నుండి ప్రపంచానికి ఏమిటి అనే భావన ఉండదు, ప్రపంచం నుండి నాకేమిటి అనే భావన ఎక్కువగా ఉంటుంది. తమోగుణం, రజోగుణం 2 పెరగటానికి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం 2 కూడా బలహీనపడటానికి మూల కారణం ఏంటంటే విద్యా విధానంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం. బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచేటటువంటి విద్యను అభ్యసించటమే.
సైన్సు సాంకేతిక పరిజ్ఞానంతో శారీరక ఇంద్రియ మట్టాలను సంతృప్తిపరచాలనే భావన ఎక్కువగా ఉండటమే, సుఖవంతమైన జీవితమే ఆనందాన్ని ఇస్తుందని భ్రమపడటమే, జీవితాన్ని అనుభవించాలి అనే తపన ఆరాటం ఎక్కువగా ఉండటమే, సెక్స్కి డబ్బుకి పూర్తిగా బానిస కావటమే. చాలామంది పరిష్కారం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వారు చేస్తున్న ఫలితాలు, వారు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వకపోవటానికి మూల కారణం ఏంటంటే వారు పూర్తిగా ప్రకృతిని పతనం చేయటం. వారు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇవ్వకపోవటానికి మూల కారణం ఏంటంటే మానవుడు తిరిగి పునరుద్ధరించలేని స్థాయికి బలహీనపడ్డాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను, జీవితం బలహీనపడటం చాలా సులభం, బలోపేతం కావటం చాలా కష్టం. ధర్మాన్ని ఆచరించడం చాలా కష్టం, ధర్మాన్ని అతిక్రమించడం చాలా సులభం. శీల సంపదను పెంపొందించుకోవటం చాలా కష్టం, శీలాన్ని పోగొట్టుకోవటం చాలా సులభం. భోగలాలస జీవితం అనేది మనిషిని అన్ని విధాలా పతనం చేస్తుంది. అటువంటి భోగలాలస జీవితానికి ఆజ్యం పోసి పెంచి పోషించేటటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానమే భౌతికవాదం. పాశ్చాత్య దేశాలన్నీ కూడా వస్తువు ఉత్పత్తిని అనూహ్యంగా పెంచుతూ ఆకర్షణీయమైనటువంటి వస్తువును తయారు చేసి మనిషికి సులభతరమైన సుఖవంతమైన జీవితాన్ని అందించాలనే తపనతోటి, ఆరాటంతో ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తూ వ్యాపార తత్వాన్ని బాగా పెంచి పోషించాయి. అది పెరుగుతూ 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 ప్రస్తుతానికి ఒక మహమ్మారిలాగా తయారైంది. కాబట్టి శరీరం బలహీనపడటం అనేది చాలా సులభం, ఆ శరీరాన్ని బలోపేతం చేయటం అనేది చాలా కష్టం. ఆధ్యాత్మిక మార్గం ద్వారా పరిష్కారం లభిస్తుందని చాలామంది పరితపిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, ఆరాటపడుతున్నారు, తమ వంతు కృషి కూడా చేస్తున్నారు. అది మాత్రం తప్పు కాదు. కానీ అనూహ్యమైనటువంటి పతనాన్ని కొద్దిపాటి ప్రయత్నంతో సరిచేయటం అనేది సాధ్యం కాదు. ఒక రకంగా భౌతికవాదాన్ని వదులుకునే అవకాశం లేదు, ఆధ్యాత్మికతని అందుకోవటానికి కూడా వీల్లేదు. భౌతికవాదం తారాస్థాయిలో ఉండి ఆధ్యాత్మిక పునాదులు సమూలంగా బలహీనపడ్డాయి. ఉపనిషత్తులలో ఒక అద్భుతమైనటువంటి సూక్తి ఉంది, జంతునాం నరజన్మ దుర్లభం అనే సూక్తి ఉంది. అంటే భూమి మీద నివసించే సమస్త ప్రాణికోట్లోకెల్లా మానవుడు అన్ని విధాలా ఉన్నతమైన వాడు. అందుకే ఆ నరజన్మ లభించడం చాలా దుర్లభం అన్నారు. ఆలోచన విధానం కానీ, పరిసరాల పట్ల స్పందన కానీ, భాష కానీ, నాగరికత కానీ, సంస్కృతి కానీ, జీవితం కానీ, జీవన విధానం కానీ, గృహవస్థి కానీ, వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ, పారిశ్రామిక ఉత్పత్తులు కానీ, అంతరిక్ష ప్రయోగాలు కానీ, ఇటువంటి అనేక కీలకమైనటువంటి అంశాల్లో మానవుడు అన్ని విధాల ముందంజలో ఉన్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ అది అభివృద్ధి ద్వారా జరిగింది. కానీ కీలకమైన విషయం ఏంటంటే భౌతికపరమైన అభివృద్ధి ఎంత మోతాదు పెరుగుతుందో శరీరం అంతే శాతం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడిందంటే, అన్నమయ కోశం బలహీనపడిందంటే ప్రాణమయ కోశం కూడా బలహీనపడుతుంది. అన్నమయ కోశానికి ప్రాణమయ కోశానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. దేహం పుష్టిగా, దృఢంగా, శక్తివంతంగా, కాంతివంతంగా, తేజవంతంగా ఉందనుకోండి, ఇంద్రియాల చైతన్యం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఇంద్రియాల చైతన్యం బాగా ఉందనుకోండి, ఇంద్రియ పుష్టి ఉంటుంది. ఇంద్రియ పుష్టి బాగా ఉందనుకోండి, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉందనుకోండి, మనిషి
మహోన్నతంగా వెలుగుతాడు. జీవితం అన్ని విధాల సద్వినియోగపడుతుంది, సార్థకమవుతుంది. ప్రస్తుతం ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి. భౌతిక సంపద అనూహ్యంగా పెరగటం వల్ల, శారీరక శ్రమ తగ్గటం వల్ల మానవులంతా సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడటం వల్ల అన్నమయ కోశం బలహీనపడింది. చేతులకు పని లేదు, కాళ్ళకు పని లేదు, ఆహారం తిన్నా సరిగా అరగదు, అది బయటకు బహిష్కరించబడటం కూడా సక్రమంగా జరగటం లేదు. లైంగికపరమైనటువంటి వ్యామోహం తగ్గుతుంది, లైంగికపరమైన ఉద్రేకత పెరుగుతుంది, కానీ అది తొందరగా బలహీనపడుతుంది, వ్యామోహం తగ్గిపోతుంది. లైంగిక పటుత్వాన్ని కోల్పోతున్నారు, సంతాన ప్రాప్తికి నోచుకోలేకపోతున్నారు. అత్యంత విలువైనటువంటి మాతృత్వం అనేటటువంటి మహోన్నత యజ్ఞాన్ని సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరటం లేదంటే జీవిత పరమార్థం నెరవేరినట్లే కదా. జీవిత పరమార్థం నెరవేరకుండా జీవితాన్ని ముగించడం అంటే అది అసంతృప్తికి మూలమే కదా. కాబట్టి అసంతృప్తిగా మరణించే వాళ్ళకే మరొక శరీరం కావాలి, సంతృప్తిగా ఆనందంగా మరణించే వాళ్ళకి మరొక శరీరం యొక్క అవసరం లేదు కదా. కాబట్టి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కావాలంటే శీల సంపద ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలంటే ఇంద్రియాలకు పుష్కలంగా ప్రాణశక్తి అందాలి. అటువంటి ప్రాణశక్తి పుష్కలంగా ఇంద్రియాలకు అందాలంటే అన్నమయ కోసం పటిష్టంగా ఉండాలి. ప్రస్తుతం ఏమవుతుంది, నవనాగరికత ముసుగులో అన్నమయ కోసం బలహీనపడుతుంది. అటువంటి అన్నమయ కోసం బలహీనపడటానికి మూల కారణం ప్రాపంచిక సమాచారం. అటువంటి ప్రాపంచిక సమాచారాన్ని లోపలకు చేరవేసేటటువంటి పంచ జ్ఞానేంద్రియాలు అతిగా పనిచేస్తున్నాయి. సమాచారం అనూహ్యంగా లోపలకు ప్రవేశిస్తుంది. ప్రత్యేకించి గత 50 సంవత్సరాలుగా సమాచార విప్లవం ఉధృతంగా వ్యాపిస్తూ వచ్చింది. ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా కొద్ది నిమిషాల్లోనే అన్ని దేశాలకు శరవేగంగా విస్తరిస్తుంది. అయితే ఆ సమాచారంలో ఎక్కువ శాతం నెగటివ్ సమాచారం ఉంటుంది, పాజిటివ్ సమాచారం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, మనసు కలుషితం అవుతుంది. మనసు కలుషితం అయినప్పుడు తదనుగుణంగా శరీరం కూడా బలహీనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఒకే ఒక మాట వాడదాం. జంతువునాం నరజన్మ దుర్లభం అనేటటువంటి ఉపనిషత్తుల వాక్యానికి ప్రత్యామ్నాయంగా జంతువునాం నరజన్మ ప్రమాదకరం అనేటటువంటి వాక్యాన్ని ఉపయోగిద్దాం. ఎందువల్ల మానవుడు తాను బలహీనపడ్డాడు. కుటుంబాన్ని, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని సైతం బలహీనపరుస్తున్నాడు. పంచభూతాలను కలుషితం చేస్తున్నాడు. వానిని తన అవసరార్థం ఉపయోగించుకుంటూ ఉన్నాడు. వానితో పాటుగా వృక్ష సంపద పూర్తిగా హరించుకుపోయింది, పచ్చదనం కరువు అవుతుంది. ఇతర జంతువులన్నీ కూడా బలహీనపడుతున్నాయి, విలుప్తమవుతున్నాయి, అదృశ్యమవుతున్నాయి. ఈ విధంగా మానవుడు తాను బలహీనపడి భూమండలం మొత్తాన్ని బలహీనపరిచాడు. వీటన్నిటికీ మూల కారణం ఏంటి ఆలోచించండి. అన్నమయ కోశం బలహీనపడటమే. ప్రాణమయ కోశం అతిగా పనిచేసి అది కూడా బలహీనపడటమే. శక్తి పుష్కలంగా లేదనుకోండి, ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేయవు కదా.
ఆ శక్తి పుష్కలంగా అందాలంటే అన్నమయ్య కోసం పటిష్టంగా, దృఢంగా, శక్తివంతంగా ఉండాలి కదా. శరీర మాధ్యం కలధర్మ సాధనం అన్నారు. ధర్మ కార్యక్రమాలు నెరవేరటానికి, జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవడానికి తప్పనిసరిగా శరీరం అనేటటువంటి వాహనం చాలా అవసరమట. అయితే ఆ శరీరం ఏమైంది? ప్రస్తుతం బలహీనపడింది, రుగ్మతలకు గురవుతుంది, జీవితకాలం కుదించుకుపోతుంది. 4 పదులు నిండకుండానే అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే శరీర మాధ్యం కలధర్మ సాధనం అనేటటువంటి సూక్తికి బదులుగా శరీరం వంధ్యం సాధనకు ప్రతికూలంగా మార్చుకోవాల్సి వచ్చింది. చాలామంది ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలని ఉబలాట పడుతున్నారు, ఆరాట పడుతున్నారు. అందుకోసం విపరీతంగా కృషి చేస్తున్నారు. అయితే తెలుసుకుంటున్నారు, కానీ అది అనుభవంలోకి రావాలి కదా. అనుభవంలోకి రావాలంటే సాధన కొనసాగించాలి కదా. సాధన కొనసాగించాలంటే శరీరము సహకరించాలి కదా. శరీరం బలహీనంగా ఉందనుకోండి, తమోగుణం ఎక్కువగా ఉందనుకోండి, నిద్రమత్తు వస్తుంది సాధనలో కూర్చుంటే. ఇంద్రియాలు ఉద్రేకంగా ఉన్నాయనుకోండి, పరధ్యానం పెరుగుతుంది. నిద్రమత్తు ఆవహిస్తుందన్నా, పరధ్యానం పెరుగుతుందన్నా అక్కడ సాధన లేదు కదా. ఆ విధంగా శరీరము మనసు రెండు సహకరించకుండా బలవంతంగా సాధన చేస్తే ఏమవుతుంది ఆలోచించండి. బలవంతంగా సాధన చేస్తే సత్ఫలితం రాకపోగా దుష్ఫలితం వస్తుంది. మీకు ఈ సందర్భంగా ఒకే ఒక విషయం తెలియజేస్తున్నాను. ఆధ్యాత్మిక మార్గం అనేది అందని ద్రాక్ష పండులా ఉంది. ఆ మార్గం ద్వారా సత్ఫలితం వస్తుంది అనే విషయం 100% వాస్తవమే, కానీ అందుకు అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. తమో రజోగుణాలు బలీయంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన అన్నమయ కోశాన్ని శుద్ధి చేసుకోవటానికి, ఆసనాలు, సూర్య నమస్కారాలు కొనసాగించడానికి శరీరం సహకరించదు కదా. ప్రాణాయామ చేయటానికి ఇంద్రియాలు సహకరించవు కదా. కాబట్టి అన్నమయ కోశ శుద్ధికి ఆసనాలు అవసరం, ప్రాణమయ కోశ శుద్ధికి ప్రాణాయామం అవసరం. కానీ తమోగుణం, రజోగుణం బాగా ఉన్నప్పుడు వాటి పట్ల ఆసక్తి ఉండదు. అందువల్ల ఏమవుతుంది, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, కానీ శరీరం సహకరించడం లేదు. శరీరానికి శక్తి సరిపోవటం లేదు. ఆ విధంగా మార్గం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, మహోన్నతమైనదైనప్పటికీ అందరూ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నారు. కాబట్టి సాధన కూడా సుఖవంతంగా, సులభతరంగా ఉండాలి అనే భావన ఎప్పుడైతే ఉంటుందో అక్కడ సత్ఫలితం లభించే ప్రసక్తే లేదు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తుందంటే, కొన్ని వేల సంవత్సరాలుగా ప్రకృతి వనరులు భస్మీపటలమవుతున్నాయి. ప్రకృతి నిర్వీర్యమైపోతుంది, కళావిహీనమైపోతుంది, భౌతిక కాలుష్యం తారాస్థాయికి చేరుతుంది. చుట్టూ కలుషితమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని ఎంత తప్పిస్తున్నా, ఆరాటపడుతున్నా అది సాధ్యం కాదు. అందుకే మార్గంలోకి ప్రవేశించే వాళ్ళు
లక్షల సంఖ్యలో ఉన్నారు. కానీ పరిణతి చెందేవాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు. అతి కొద్ది మంది మాత్రమే పరిణతి చెందగలుగుతున్నారు. అందుకే చెప్తుంటారు, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యదతి సిద్ధయ్య అన్నారు. వేలాది మంది ఈ మార్గంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ కొద్ది మంది మాత్రమే పరిణతి చెందగలుగుతారట. అంటే ప్రవేశించే వారి సంఖ్య గణనీయంగా ఉంది, పరిణతి చెందే వారి సంఖ్య అతి తక్కువ స్థాయిలో ఉంది. అందున పూర్వజన్మ ఉత్తమ సంస్కారాలు లేకుండా అవసరం కొద్దీ ఆరోగ్యం కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ ఆత్మజ్ఞానం పట్ల ఆసక్తి ఉండదు కదా. అందుకే చాలామందిని గమనించండి, భౌతిక ఆరోగ్యం కోసమే అన్నమయ ప్రాణమయ కోశాల కోసం పరితపిస్తున్నారు. కానీ ఈ అన్నమయ ప్రాణమయ కోశాలు రెండు కూడా మనోమయ కోశం చేతిలో ఉన్నాయి అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మనసులో ఉన్న బలహీనతలే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి కదా. మూల కారణం మనసులో ఉంది కదా, ప్రభావం శరీరంలో కనిపిస్తుంది కదా. మనం ప్రభావాన్ని సరిచేయటం కాదు, మూల కారణాన్ని సరిచేయాలి. మూల కారణం సూక్ష్మంగా ఉంటుంది, బయటకు కనిపించదు. ప్రభావం స్థూలంగా ఉంటుంది, బయటకు కనిపిస్తుంది. ప్రభావాన్ని సరిచేసినంత మాత్రాన మూల కారణం తొలగిపోలేదు కదా. కాబట్టి మన దృష్టిని మూల కారణం మీదకు మళ్లించాలి. ఆ మూల కారణం మనసులో ఉంది. మనసును సరిచేయకుండా అన్నమయ ప్రాణమయ కోశాలు శుద్ధయ్యే ప్రసక్తే లేదు. అందుకే మనుష్యానాం సహస్రేషు అనే పదానికి బదులుగా, అనే సూక్తికి బదులుగా మనుష్యానాం శత సహస్రేషు అనే పదాన్ని వాడటం చాలా మంచిది. శత సహస్రేషు అంటే లక్షలాది మంది ఈ మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. కానీ పరిణతి చెందేవాళ్ళు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇంకొక విషయం చెప్తున్నాను, కర్మయోగం భక్తి యోగం కన్నా జ్ఞానయోగం చాలా కీలకమైంది. జ్ఞానయోగంలో పరిణతి చెందగలిగితేనే కర్మయోగాన్ని భక్తి యోగాన్ని విజయవంతంగా అనుసరించగలుగుతాం. జ్ఞానయోగంలో పట్టు దొరకకపోతే కర్మయోగం భక్తి యోగాల్లో కూడా విజయవంతమయ్యే ప్రసక్తి లేదు. కర్మయోగం అనేది శరీరానికి సంబంధించింది, భక్తి యోగం అనేది ఇంద్రియాలకు సంబంధించింది. ఇంద్రియ నిగ్రహం రావాలంటే భక్తి యోగాన్ని అనుసరించాలి. శారీరక మమకారం పోవాలంటే కర్మయోగాన్ని అనుసరించాలి. కాబట్టి కర్మయోగం భక్తి యోగం రెండు విజయవంతం కావాలంటే తప్పనిసరిగా జ్ఞానం కావాలి. కర్మయోగం నుండి భక్తి యోగానికి వెళ్ళాలి, భక్తి యోగం నుండి జ్ఞానయోగానికి వెళ్ళాలి. కర్మయోగం లేకుండా భక్తి యోగం కుదరదు, భక్తి యోగం లేకుండా జ్ఞానయోగం కుదరదు. కానీ జ్ఞానయోగంలో పట్టు సాధించకుండా కర్మయోగంలో భక్తి యోగంలో విజయవంతమయ్యే ప్రసక్తే లేదు. ఇవన్నీ కూడా ఒకదానితో మరొకటి అతి సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ప్రస్తుత ప్రాపంచిక పరిస్థితులను మీరు జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే మానవ జాతి యావత్తు తిరిగి పునరుద్ధరించలేని స్థితికి బలహీనపడింది. ప్రస్తుత ప్రపంచాన్ని పరిరక్షించడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఎందువల్ల? వ్యక్తి మారినప్పటికీ చుట్టూ ఉన్నటువంటి కలుషితమైన వాతావరణం మారటం లేదు కదా. మానవ జాతిని పునరుద్ధరించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రకృతి వనరులు పూర్తిగా హరించుకుపోయాయి కదా.
మనిషిని మార్చగలిగిన ప్రకృతిని తిరిగి పునరుద్ధరించలేం కదా. ఆలోచించండి. వేల సంవత్సరాల నుండి ప్రకృతి వనరులు పతనం అవుతున్నప్పుడు కేవలం 10 సంవత్సరాల్లో ఆ ప్రకృతి వనరులను తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉంటుందా? మరొక విషయం చెప్తున్నాను. భౌతికవాదం ఆగిపోలేదు కదా, వస్తువుత్పత్తిని నిలిపివేయలేదు కదా. సంవత్సరం జరుగుతుందంటే వస్తువుల యొక్క వినియోగం గణనీయంగా పెరుగుతుంది కదా. వస్తువుల వినియోగం గణనీయంగా పెరుగుతుందంటే ఉత్పత్తి కూడా అదే మోతాదులో ఉంటుంది కదా. ఉత్పత్తి పెరుగుతుందంటే ప్రకృతి వనరులు కూడా అదే శాతం హరించుకుపోతున్నాయి కదా. కాబట్టి ఆలోచించండి. మానవుడు మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయాడు, దానవత్వానికి దిగజారాడు, శారీరక ఇంద్రియ మట్టాలకే పరిమితమయ్యాడు, సెక్స్ డబ్బు కోసం ఆరాటపడుతున్నాడు, కానీ వాటిని అనుభవించలేకపోతున్నాడు. ఎప్పుడైతే కాంతా కనకాల మత్తులో మనుషులు జీవిస్తూ ఉంటారో అక్కడ ధర్మానికి అవకాశం లేదు కదా. ధర్మంగా జీవించే వ్యక్తి ఎటువంటి సాధనలు చేయవలసినటువంటి అవసరం లేదు కదా. అధర్మంగా జీవించే వ్యక్తి ఎంత కఠోర సాధన చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు? జీవన శైలిలో గాడి తప్పాడు. ఆహార విహారాలలో, అలవాట్లలో, దైనందిన జీవితంలో, ప్రజా సంబంధాలలో పూర్తిగా వైఫల్యం చెందాడు. అటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి మనిషిని విడుదల కావించటం అనేది మామూలు విషయం కాదు. అజ్ఞానంలో జీవించే వ్యక్తి ఆత్మజ్ఞానంలో పట్టు సాధించాలంటే దశాబ్దాల తరబడి కాల వ్యవధి అవసరమవుతుంది. ఇప్పుడు మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని కోరుకుంటున్నారు. ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. శరీరము మనసు సహకరించడం లేదు. ఓర్పు సహనం నశించిపోతున్నాయి. మంచి మార్గం అని తెలిసినప్పటికీ దాన్ని అనుసరించలేకపోతున్నారు, ఆచరించలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అంతరాత్మకు విరుద్ధమైన జీవన విధానం కొనసాగుతుంది. ప్రపంచం మొత్తం మత్తులో ఉంది, భ్రమలో ఉంది, భ్రాంతిలో ఉంది, పిచ్చిలో ఉంది, వెరిలో ఉంది, వ్యామోహంలో ఉంది. అమాయకుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది, మేధావుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మేధావులే భౌతికవాదానికి సుఖవంతమైన, సులభతరమైన, విలాసవంతమైన, వినోదభరితమైన, శృంగారభరితమైన భోగలాలస జీవితానికి ఆజ్యం పోస్తున్నారు, పెంచి పోషిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. కుటుంబాన్ని మొత్తాన్ని ఆ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. పరిస్థితులు పూర్తిగా దిగజారుతున్నప్పటికీ మనిషి ఆలోచించుకోలేకపోతున్నాడంటే, కారణాన్ని తెలుసుకోలేకపోతున్నాడంటే ఆ మనిషి కూడా మాయలో ఉన్నట్లే కదా. మాయలో ఉన్న వ్యక్తికి సత్య దర్శనం అవుతుందా? కాదు కదా. సత్య దర్శనం కాకపోతే, జ్ఞానపరంగా పరిణతి చెందకపోతే ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం లేదు కదా. కాబట్టి ఇదంతా ఏమిటి? ఒక విషవలయం, మాయాక్షేత్రం, స్వయంకృతాపరాధం. అందుకే మనిషి మూల్యం చెల్లించవలసి వస్తుంది. మరొక విషయం చెప్తున్నాను. ప్రపంచంలో ఒక వస్తువును తయారు చేయటం చాలా సులభం, ఒక కట్టడాన్ని నిర్మించడం కూడా సులభమే.
భారీ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం గావించడం కూడా సులభమే. కానీ మనిషి యొక్క అంతరంగాన్ని మార్చడం చాలా కష్టతరం. అందున తమోగుణం రజోగుణం బలీయంగా ఉన్నటువంటి వాళ్ళలో మార్పును ఆశించడం కూడా అజ్ఞానం అవుతుంది. కాబట్టి తమోగుణం రజోగుణం దశల వారీగా పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. భౌతికవాదపు మత్తు సంవత్సరం పెరిగే కొద్దీ దాని మోతాదు కూడా పెరుగుతుంది. శారీరక శ్రమ లేని జీవితం కోసం అందరూ కూడా ఆరాటపడుతున్నారు. దానికోసమే జీవిత ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నారు. అందరూ కూడా అటువంటి తరఫీదినే ప్రోత్సహిస్తున్నారు. తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, యాజమాన్యాలు కానీ, చుట్టూ ఉన్న బంధువులు కానీ, స్నేహితులు కానీ ఆర్థికపరమైన అంశాలను గురించి అందరినీ ప్రోత్సహిస్తున్నారు కానీ అందులో ఉన్న ప్రమాదాన్ని గురించి తెలియజేయటం లేదు. అన్నమయ కోశం ప్రాణమయ కోశం రెండు బలహీనపడ్డ తర్వాత ఇక మనిషి సాధించేది ఏముంటుంది? కాబట్టి జీవితం ఎంత దుర్భరంగా ఉందో మీరు ఆలోచించండి. చుట్టూ ప్రమాదం పొంచి ఉన్నా సరే నిస్సహాయులుగా ఉండిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. మన కళ్ళ ముందే ఘోర కృత్యాలు జరుగుతున్నాయి. కానీ మనం ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తుంది. జరుగుతున్న పరిణామాలు అందరికీ ఎంతో కొంతమేరకు అవగాహన కలుగుతున్నాయి. కానీ పరిష్కార మార్గం తెలియక అందరూ కూడా సతమతం అవుతున్నారు. పరిష్కారం తెలిసిన సరిదిద్దే అవకాశం లేదు. ఎందువల్ల? ఆధ్యాత్మికత 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 అని చెప్పి కొంతమంది పరుగులు తీస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక మార్గం ద్వారా ప్రభావితమయ్యే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కానీ అంతరంగ సంస్కారాల స్వభావాన్ని మార్చుకునే వాళ్ళు అతి తక్కువ మంది ఉంటున్నారు. బలహీనపడ్డటువంటి వ్యక్తులు ప్రవేశిస్తున్నారు. ఎంతో కొంతమేరకు ఫలితాన్ని పొందామని చెప్పుకుంటున్నారు. అది వాస్తవమే. కానీ ఆ మార్పు అనేది తాత్కాలికమే తప్ప శాశ్వతం మాత్రం కాదు. సత్యమైన, నిత్యమైన, శాశ్వతమైన, అనంతమైనటువంటి ఆనందాన్ని పోగొట్టుకొని అల్పమైన, అనిత్యమైన, అశాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందుతూ సుఖాన్ని ఆనందంగా భ్రమిస్తూ ఆత్మవంచన చేసుకుంటున్నారు. ఇటువంటి కీలకమైన అంశాల పట్ల అవగాహన లేకుండా కళ్ళు మూసుకొని సాధన చేసిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందువల్ల మీరు గురు సందేశాలను గమనించండి. అన్నమయ కోశాన్ని గురించే 10 రోజులు చెప్పాను. ప్రాణమయ కోశాన్ని గురించి వారం రోజులుగా చెప్తూనే ఉన్నాను. ఇంత విపులంగా, వివరంగా, విశ్లేషణాత్మకంగా చెప్పవలసిన అవసరం ఏమిటంటే కనీసం మూల కారణం తెలుసుకుంటారు కదా. ప్రవాహానికి ఎదురెదటం అనేది సాధ్యం కాకపోవచ్చు. కానీ మూల కారణాన్ని తెలుసుకుంటే ఏదో ఒకరోజు పరిష్కారానికి మార్గం సులభతరం అవుతుంది. మానవుడు యాంత్రిక స్పీడ్ యుగంలో ఉన్నాడు. జీవితానికి సరిపడా కార్యక్రమాలను నిర్ణయించుకున్నాడు. ఆ కార్యక్రమాలను వదులుకునే అవకాశం లేదు. ప్రస్తుత సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. కొత్తగా ఉద్యోగాలు లభించే అవకాశం లేకుండా పోయింది. భౌతికవాదానికి అడ్డుకట్ట వేసేటట్లయితే నిరుద్యోగ సమస్యను ఎలా పరిష్కరించగలుగుతాం?
నిరుద్యోగుల యొక్క శక్తి నిర్వీర్యమైపోతుంది కదా. భౌతికవాదాన్ని ఆమోదించడం ప్రమాదకరమే, ఆపివేయటం కూడా ప్రమాదకరమే. కాబట్టి ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం యువత అంతా కూడా పరుగులు తీస్తున్నప్పుడు భౌతికవాదాన్ని అరికట్టడం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. మరి భౌతికవాదాన్ని ప్రోత్సహిస్తే ఏమవుతుంది? ప్రకృతి వనరులు పూర్తిగా హరించుకుపోతాయి కదా. ఇవాళ పచ్చదనం కరువు అవుతుంది, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. వనరుల కోసం రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య విపరీతంగా గొడవలు, తగాదాలు జరుగుతున్నాయి. యుద్ధాలకు కూడా సిద్ధమవుతున్నారు. మారణాయుధాలను అవసరానికి మించి సమకూర్చుకుంటున్నారు. వాటి కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మనుషులు తమ అభివృద్ధి కన్నా కూడా ఇతర దేశాల యొక్క పతనాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. భౌతికవాదంలో ఉన్నటువంటి ఒకే ఒక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే వ్యాపారాత్మకత ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి ప్రలోభాలు గణనీయంగా ఉంటాయి, విపరీతమైన పోటీతత్వం ఉంటుంది, తన అభివృద్ధిని గురించి ఆలోచించడం కొంత ఉంటుంది, ఇతరులను పతనం చేయటం కోసం చేసే ప్రయత్నాలు మరికొంత మేరకు ఉంటాయి. ఆ విధంగా మనుషుల మధ్య విపరీతమైన ఘర్షణ వైఖరి ఉంటుంది. మనసు ముక్కలవుతుంది. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలుగా మనుషులు సమీకరించబడతారు, విడిపోతారు. కాబట్టి ఇదంతా ఏమిటి ఆలోచించండి. ఆధ్యాత్మికత 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 అనేది ఒక పెద్ద నోట్లో ఉచ్చరించే మాటగా మిగిలిపోతుంది. ధ్యానం అంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు, ఆసనాలు అంటున్నారు, అనేక రకాల యోగ ప్రక్రియలను నేర్చుకుంటున్నారు. ఇదంతా దేనికోసం? పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని పొందటం కోసమే కదా. అసలు ఆరోగ్యం పోవటానికి మూల కారణం ఏంటి? దాని గురించి ఎవరు ఆలోచించటం లేదు కదా. కాబట్టి విజయవంతమైన జీవితం ముఖ్యం కాదు, విలువైన జీవితం చాలా ముఖ్యం. విజయవంతమైన జీవితాన్ని పొందటం చాలా సులభం, కానీ విలువైన జీవితాన్ని పొందటం చాలా కష్టం. తన చుట్టూ నెగిటివ్ ఫోర్స్ ఉన్నప్పుడు పాజిటివ్ నిలబెట్టుకోవటం కష్టమే, పాజిటివ్ను పెంపొందించుకోవటం కూడా చాలా కష్టమే. సో ఇదంతా ఒక పరిష్కరించలేని పెద్ద సమస్యగా రూపాంతరం చెందింది, మహమ్మారిగా మారింది, ఒక పెద్ద మేరు పర్వతంగా మారింది. మనం చేసేటటువంటి ప్రయత్నాలు పాక్షికంగానే ఫలితాలను ఇస్తున్నాయి తప్ప సమూల శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అయితే మీకు ఈ సందర్భంగా ఆధ్యాత్మిక మార్గంలో ఔన్నత్యాన్ని చెప్తాను. ఆధ్యాత్మిక మార్గం వ్యక్తికి సంబంధించింది. వ్యక్తి మారితేనే వ్యవస్థ మారుతుంది. వ్యవస్థ వ్యక్తిచే రూపొందించబడ్డప్పుడు వ్యక్తిలో మార్పు రావటం ద్వారా వ్యవస్థలో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ముందు వ్యక్తిని సంస్కరించాలి, ఆ ప్రభావం తప్పనిసరిగా వ్యవస్థ మీద పడుతుంది. అలా వ్యక్తిని సంస్కరించేటటువంటి సశాస్త్రీయమైన విధానమే ఆధ్యాత్మికత. మనల్ని మనం పరిరక్షించుకోగలగాలి, మనల్ని మనం సేవ్ చేసుకోవాలి, ఆ ఊబి నుండి మనం బయటపడాలి. అప్పుడు ప్రపంచానికి మనమంతు విశిష్టమైన ఆధ్యాత్మిక సేవలను అందించగలగాలి. మనం ఆ వలయం నుంచి బయటపడకుండా ఇతరులకు తెలియజేసే అవకాశం లేదు కదా, అర్హత లేదు కదా. ఆలోచించండి. కాబట్టి
ప్రపంచం మొత్తం కూడా ఒక అనంతమైనటువంటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు మనం చేసే ప్రయత్నాలు కూడా నామమాత్రపు ఫలితాన్ని ఇస్తాయి. సమూల శాశ్వత పరిష్కారం లభించే ప్రసక్తే లేదు. అయితే భవిష్యత్తులో ఏం జరగబోతుంది? చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి జీవ పరిణామ సిద్ధాంతం చాలా కీలకమైంది. ఉత్పత్తి అనూహ్యంగా పెరుగుతున్నప్పటికీ ప్రకృతి ఆ ఉత్పత్తికి అడ్డుకట్ట వేస్తుందట. మనుగడ కోసం సాగేటటువంటి పోరాటంలో బలమైనవి ప్రకృతిచే రక్షించబడతాయి, బలహీనమైనవి ప్రకృతిచే భక్షించబడతాయి, శిక్షించబడతాయి. మానవ జాతి అనూహ్యంగా పెరుగుతూ ఉన్నప్పటికీ అంతే మోతాదుల సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యలు పెరుగుతూ సంఖ్య పెరుగుతూ ఉన్నప్పుడు సంఖ్య తగ్గకుండా సమస్యలు తగ్గే అవకాశం లేదు కదా. కాబట్టి సంఖ్య తగ్గిపోతుంది, అంతే మోతాదులో సమస్యలు కూడా తగ్గిపోతాయి. సంఖ్య తగ్గుతూ ఉన్నప్పుడు వనరులకు కొరత కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి వనరుల యొక్క అవసరం తగ్గిందనుకోండి, మనుషుల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి. వనరులకు కొరత ఉందనుకోండి, విపరీతమైన పోటీతత్వం ఏర్పడుతుంది. ప్రపంచంలో ప్రస్తుతం సంభవిస్తున్నటువంటి అన్ని రకాల దుష్పరిణామాలకు మూల కారణం వనరుల కొరతే, మరి ఇంకేమీ కాదు. కోరికల మోతాదు విపరీతంగా పెరుగుతుంది, వనరుల కోసం ఆరాటం విపరీతంగా పెరుగుతుంది, కోరికలు తీరటం లేదు, అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అది ఆవేశానికి, కోపానికి, చికాక్కి, ఈర్ష్యకు, కక్షకు, అసూయకు, హత్యలకు, మానభంగాలకు, దోపిడీలకు, దొంగతనాలకు, నల్లబజారు వ్యాపారాలకు, సమ్మెలకు, ఉద్యమాలకు, లూటీలకు మూల కారణమైంది. అంతరంగంలో సంతృప్తి ఎప్పుడైతే కలుగుతుందో అదే సాధనగా మారుతుంది. అంతరంగంలో అసంతృప్తి ఉండి మనం ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరే. నేను గత 3 దశాబ్దాలుగా దీని గురించి అతి లోతైనటువంటి పరిశోధన చేశాను. ఒక మార్గంలో ఎంత ప్లస్ ఉంటుందో అంత మైనస్ ఉంటుంది. మనం ప్లస్నే చూస్తూ మైనస్ను చూడలేకపోవటమే తమో గుణం అవుతుంది. మైనస్నే చూస్తూ ప్లస్ను గుర్తించకపోవటమే రజోగుణం అవుతుంది. ప్లస్ను మైనస్ను రెండింటినీ లోతుగా విశ్లేషించడమే సొల్యూషన్ అవుతుంది. నేను అందించే విధానంలో సొల్యూషన్ ఎలా లభిస్తుందంటే, భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేయమంటున్నాను, లౌక్యాన్ని అంతరంగాన్ని మేళవించమంటున్నాను, సంసారాన్ని సన్యాసాన్ని కలపమంటున్నాను, దేన్ని వదులుకోవద్దు అంటున్నాను, దేనిలో కూడా ఇరుక్కోవద్దు అంటున్నాను. వదులుకోవటం మంచిది కాదు, ఇరుక్కోవటం మంచిది కాదు. రెండింటిని గురించి సమూలంగా తెలుసుకొని అధ్యయనం చేసి విశ్లేషణ చేసి వాటిని రెండింటినీ బంధాల మాదిరిగా భావించి వదిలివేయగలిగితే అదే ముక్తి లేక మోక్షం అవుతుంది. కాబట్టి శరీరము, ఇంద్రియాలు రెండు కూడా సహకరించకుండా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన, సాధన చేసిన సత్ఫలితం వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి
ప్రపంచానికి ఒక మంచి మార్గాన్ని చూపించే విధంగా మనం కృషి చేస్తున్నాం. ఎంతమంది తెలుసుకుంటున్నారు అనేది ముఖ్యం కాదు. ఒక మంచి మార్గానికి బీజాలు వేసేటటువంటి అవకాశం, అదృష్టం మనకు లభించింది. దీన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఏం జరుగుతుందంటే, కొంతమంది కింద చక్రాలకే పరిమితం అవుతున్నారు, పై చక్రాలను విస్మరిస్తున్నారు. కొంతమంది పై చక్రాలను శుద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ కింద చక్రాలు బలహీనంగా ఉన్నాయి కదా. నేనేమంటున్నాను, 7 అంతస్తులను 7 కోశాలని దశల వరకు శుద్ధి చేసుకుంటూ వెళ్ళాలంటున్నాను. దానికి సమగ్రమైన పరిపూర్ణమైన విధానం కావాలి తప్ప పరిమితమైన విధానం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో కూడా పరిమితమైన విధానాలు అమల్లో ఉన్నాయి. కారణాన్ని గురించి తెలియజేయకుండా బలవంతంగా సాధన చేయించినా ఆ సాధన వల్ల సత్ఫలితం రాదు. అందుకే ఒక వినూత్న తరహాలో ముందుకెళదాం. ప్రపంచాన్ని మార్చడం కాదు, ముందు మన అంతరంగాన్ని మనం మార్చుకోవాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళదాం. మన ప్రభావం తప్పనిసరిగా సమాజం మీద ఎంతో కొంత మేరకు ఉంటుంది. కాబట్టి ముందు మన గురించి మనం ఆలోచించుకుంటూ తర్వాత సమాజాన్ని గురించి ఆలోచిద్దాం. అందుకే నేను గతంలో చెప్పాను, ముందు స్వధర్మం, తర్వాతనే పరధర్మం. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మానికి వెళ్ళిన సమాజానికి మనం న్యాయం చేయలేం. స్వధర్మం నుండి పరధర్మానికి వెళితే అది సక్రమైనటువంటి పంథ అవుతుంది. కాబట్టి ఆ దిశగా, ఆ విధంగా మీ జీవితాలను మలచుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ, ఈ రోజుతో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం 2 కోశాలని సమూలంగా అధ్యయనం చేసే విధంగా మీకు సమాచారాన్ని అందిస్తూ దాన్ని ముగిద్దాం. కాబట్టి ఇక్కడ నుండి మీరు అన్నమయ కోశం మీద, ప్రాణమయ కోశం మీద దృష్టిని కేంద్రీకరించి వాటిని సమూలంగా శుద్ధి చేసుకునేటటువంటి వినూత్న కార్యక్రమానికి ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.